తెలుగు. మత సామ్రాజ్య వేదికపై సర్వమత సమ్మేళనంగా జరిగే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ 5వ రోజు కొనసాగుతుంది. అంటే 2026 సంవత్సరము జూన్ 30న ఈరోజు చివరి రోజు. ఇక్కడ మనం ఒకసారి బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉండే సొన్నాల చెరువు వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు చివరి రోజు అయినప్పటికీ ఈరోజు లక్షల సంఖ్యలో భక్తులు ఈ సొన్నాల చెరువు వద్ద చేరుకొని తమ కోరికల రొట్టెలైతే మార్చుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ భక్తి విశ్వాసాలతో పాటు ఒక నమ్మకంతో భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికల రొట్టెలు మార్పిడి కోసం ఇక్కడ దర్గాలో బారాషహీద్ దర్గాలో దర్శించుకున్న తర్వాత ఇక్కడ సొన్నాల చెరువు వద్ద వచ్చి తమ కోరికల రొట్టెలు అంటే విదేశ రొట్టె, సౌభాగ్య రొట్టె, పెళ్లి రొట్టె, సంతాన రొట్టె, వ్యాపార రొట్టె అని రకరకాల రొట్టెలు అయితే ఇక్కడ మార్చుకునే కార్యక్రమం అయితే భక్తులు ప్రతి ఏటా ఈ మొహరం నెలలో జరిగే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొని చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి నమ్మకంతో ఎంతో భక్తి విశ్వాసాలతో వచ్చిన భక్తులు ఈరోజు పాల్గొన్న చివరి రోజు ఈ పండుగ గురించి, ఈ రొట్టెల మార్చుకునే కార్యక్రమం గురించి, వారి భక్తి విశ్వాసాల గురించి వారితోనే మాట్లాడదాం రండి. బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో సొన్నాల చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ తమ కోరికల రొట్టెలు మార్చుకునే కార్యక్రమంలో ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు. ఆ భక్తులు ఏమంటున్నారో వారి మాటలోనే విందాం. చెప్పండి తల్లి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దర్గాకు వస్తున్నారమ్మా? 10 years నుంచి వస్తున్నామండి. 10 years నుంచి వస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు ఇక్కడికి? మేము అల్లూరు నుంచి వస్తున్నాం. మాకైతే మేము అనుకునే జరిగినాయి. పోయిన సంవత్సరం ఇల్లు కట్టే రొట్టె తీసుకెళ్ళాము, ఇల్లు కట్టేసాము. జాబ్ రొట్టె తీసుకెళ్ళాము, జాబ్ వచ్చింది. మాకైతే అనుకునే జరుగుతాయి. మేము వస్తాం నమ్మకంగా. గత ఏడాది ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? ఇప్పుడు ఏ రొట్టె పట్టుకున్నారు? పోయిన సంవత్సరం ఇల్లు రొట్టె పెట్టుకున్నాం, ఈసారి జాబ్ రొట్టె పెట్టుకున్నాం. అవ్వాలని అవ్వద్ది, మేము నమ్మతాం అవ్వద్దని. ప్రతి సంవత్సరం మేము తీసుకెళ్తాము, వస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. 10 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రొట్టెలు మార్చుకునే సొన్నాల చెరువు వద్ద మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మా తల్లి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఈ రొట్టెల పండుగకి? నెల్లూరేనండి, మాది నెల్లూరే. మేము నెల్లూరు నుంచే వస్తున్నాము. ఇది నేను రావడం ఫస్ట్ టైం వస్తున్నాను. మా మదర్ ఆల్రెడీ వచ్చారు, సో నేను నెక్స్ట్ టైం రావడం. సో ఇది రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. అంటే ఈరోజు వచ్చారు, ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? మేము ఆరోగ్య రొట్టె, ఇల్లు రొట్టె పట్టుకున్నాము. చదువు రొట్టె, మా పాప వాళ్ళ కోసం చదువు రొట్టె పట్టుకున్నాము. అంటే మీకు ఈ దర్గా మీద, ఈ బారాషహీద్ దర్గా మీద కావచ్చు, ఈ రొట్టెల పండుగ మీద కావచ్చు, ఎలాంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయమ్మా మీకు? భక్తి అంటే మన సనాతన ధర్మం ప్రకారం నమ్మాలి కదా అండి. సో నమ్మకం అనేది ఉంటుంది కదా. చాలా బాగున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కానీ చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళకి అందరికి ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, పిల్లలకి ఆడుకోవడానికి కానీ మొత్తం అంతా చాలా బాగుంది ఇక్కడ. దూర ప్రాంతాల నుంచి సుదీర్ఘ ప్రయాణాలు చేసుకుంటూ భక్తులు ఈ సొన్నాల చెరువు వద్దకు చేరుకుంటున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో ఆ భక్తులు ఏమంటున్నారో వారి మాటలోనే విందాం. చెప్పండి తల్లి, ఈరోజు బారాషహీద్ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగ చివరి రోజు, ఈరోజు మీరు పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా సంతోషంగా ఉందండి. మేము గుంటూరు నుంచి వచ్చాము, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. పోయిన సంవత్సరం ఇంటి రొట్టె తీసుకున్నాము, అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంటి రొట్టె వదిలేము. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. హెల్త్ రిలేటెడ్గా, స్టడీస్ రిలేటెడ్గా ప్రతి దాని గురించి వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మేము అటెండ్ అవుతూ ఉంటాం. బారాషహీద్ బాబా దర్గాకి రెగ్యులర్గా రావడం మాకు అలవాటు. మా తాత వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటారు. మా వారు, మా అందరికీ నమ్మకం ఎక్కువ. ప్లస్ మా పాపను కూడా తీసుకొస్తున్నాం 2 years నుంచి. ఇంత క్రౌడ్ ఉంటే తను రావడం భయపడుతుంది, కానీ జాగ్రత్త తీసుకురావడం చివరి రోజు వచ్చామన్నమాట. అంటే ఇది ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి మీకు ఏమైనా అసౌకర్యాలు ఏమైనా కలిగాయా? ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ? సౌకర్యాలన్నీ బాగున్నాయండి. అలా ఉండడం వల్లే పిల్లల్ని కూడా తీసుకురాగలుగుతున్నాం, అంత దూరం నుంచి రాగలుగుతున్నాము. హ్యాపీగా వచ్చి రొట్టెలు మార్చుకోవడం కానీ ఆనందంగా ఉంది. బాబా ఆశీర్వాదం వల్ల అన్ని పనులు జరుగుతున్నాయని నమ్మకం మాది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము కాళహస్తి నుంచి వస్తాం. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగకు వస్తున్నారమ్మా? ఇదే ఫస్ట్ టైం రాదు. ఈరోజు వచ్చారు మొదటిసారి రొట్టెల పండుగలో. ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? సంతానం రొట్టె, ఇల్లు రొట్టె, ఆరోగ్యం రొట్టె. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా రొట్టెల పండుగకి? తిరుపతి నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరమే రావడం. ఈ సంవత్సరం క్రౌడ్ ఎక్కువగా ఉన్నది. అందరూ నమ్ముండారు బాబాని, చాలామంది వచ్చిపోతున్నారు. నమ్మకంతో వస్తే అందరికి అన్నీ జరుగుతున్నాయి. వసతులు బాగుండాయి, అన్ని వసతులు బాగుండాయి. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల జనాలు ఏదైనా సందర్భం ఉండొచ్చేమో, కానీ అందరికీ వసతులు ఉన్నాయి. క్రౌడ్ జనం ఎక్కువ ఉండారు, అందరూ నమ్ముతున్నారు. నమ్మి తీసుకుంటే అందరికి మంచి జరుగుతుంది.
అంటే మా ఈరోజు రొట్టెల పండుగ ఈరోజు చివరి రోజు అయినప్పటికీ లక్షలాది మంది భక్తులు ఇక్కడ సొన్నాల చెరువు వద్ద ఉన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా మీకు ఇక్కడ మొదటిసారి రావడం? ఈ చివరి రోజు అయినప్పటికీ ఇంత పబ్లిక్ నుంచి చూసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. అందరూ కూడా మాకు కావాలని అడుగుతున్నారు, నమ్మకంగా తీసుకుంటున్నారు, వాళ్ళకి నమ్మకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. నేను అడిగి తెలుసుకున్నాను, ఇంతవరకు నాకు తెలుసు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగకు వస్తున్నారమ్మా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం రావడం, చదువులు రొట్టె పట్టుకోవడానికి వచ్చాం సార్. చదువు రొట్టె మీకు దొరికిందా? ఇక్కడ పట్టుకున్నారా? దొరికింది సార్, దొరికింది సార్. అంటే ఈ రోజు రొట్టెల పండుగ చివరి రోజు అయినప్పటికీ లక్షల మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. మీకు మొదటిసారి వచ్చారు, ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది సార్. ఎవరు కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారు, నెరవేరిన వాళ్ళు రొట్టెలు వదులుతున్నారు కూడా. మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా ఉంది సార్. అంటే మీకు ఎవరైనా చెప్పారమ్మా ఈ రొట్టెల పండుగ గురించి, లేదంటే ఎక్కడైనా టీవీలో చూసారా, న్యూస్ ఛానల్స్లో, లేదంటే ఎలా అమ్మా? చెప్తున్నారు సార్, చాలా మంది చెప్పుకుంటున్నారు, ఫోన్లో చూస్తున్నాము, కోరికలు నెరవేరుతున్నాయి అంటున్నారు. మాకు కూడా మా చదువు బిడ్డలు చదువుల కోసం వచ్చాము సార్ మేము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా రొట్టెల పండుగకి? కందుకూరు నుంచి వస్తున్నాం. కందుకూరు నుంచి వస్తున్నాం. అంటే ఇది మొదటిసారి వస్తున్నారా ఏటమ్మా? లేదు, థర్డ్ టైం. అంటే ఇక్కడ సొన్నాల చెరువు వద్ద ఈరోజు ఈ రొట్టెల పండుగ చివరి రోజు జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఉన్నారు. మీరు మొదటిసారి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? చాలా అద్భుతంగా ఉంది. అంటే లాస్ట్ టైం జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నాను, చాలా క్రౌడ్ అనిపించింది, చాలా మంది ఉన్నారు. ఈ రోజు వచ్చారు, మీరు ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? మేము వ్యాపారం రొట్టె పట్టుకున్నాము. ఇంకా పెళ్లి రొట్టె లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, అది సక్సెస్ అయింది కాబట్టి ఈసారి వదిలిపెట్టాము. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? చీమకుర్తి నుంచి వచ్చాము. చీమకుర్తి అంటే ఏ జిల్లా అమ్మా? ప్రకాశం జిల్లా, ఒంగోలు పక్కన. అంటే ఈరోజు మీరు మొదటిసారి వచ్చారా ఇక్కడికి దర్గాకి? నేను రావడం ఫస్ట్ టైం. పోయినసారి మా పేరెంట్స్ చదువు రొట్టె తీసుకొచ్చారు, అది సక్సెస్ అయింది, మంచి మార్క్స్ వచ్చాయి. సో ఈసారి అది వదలడానికి వచ్చాం. సో సక్సెస్ అయింది మంచిగా, మళ్ళీ ఇంకోటి తీసుకెళ్ళడానికి వచ్చాం. అంటే ఈ రోజు ఏ రొట్టె తీసుకుంటున్నారమ్మా? ఈ రోజు కూడా చదువు రొట్టె తీసుకుందామనే వచ్చాం, మళ్ళీ ఇంకా చదువులో మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి వచ్చాం. అంటే బారాషే దర్గాలో జరిగే 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ ఈరోజు చివరి రోజు అయినప్పటికీ లక్షలాది మంది భక్తులు ఉన్నారు. మీరు మొదటిసారి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరికి ఇక్కడికి వచ్చాక నమ్మకం ఎక్కువ కాబట్టి అందరు వచ్చి చాలామంది సక్సెస్ అయ్యారు తీసుకొని వెళ్ళి. సో అందుకని మళ్ళీ వస్తారు, రావాలి కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. మా తల్లి ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాం. జాబ్ రొట్టె కోసం వచ్చాను, ఇప్పుడే పట్టుకున్నాను జాబ్ రొట్టె. చాలా ఇయర్స్ అయిపోయింది వచ్చి, ఇప్పుడు జాబ్ రొట్టె తీసుకున్నాను. నాకు జాబ్ వచ్చినాక జాబ్ రొట్టె వదులుతాను. అంటే చాలా ఇయర్స్ అంటే గతంలో ఎన్ని సంవత్సరాల ముందు వచ్చారమ్మా ఈ రొట్టెల పండుగకి మీరు? ఒక 4 years బ్యాక్, 4 to 5 years బ్యాక్ ముందు వచ్చాము. ఇంకా అప్పుడు చదువు రొట్టె తీసుకున్నాను, ఇప్పుడు ఉద్యోగం రొట్టె తీసుకుంటున్నాను. అంటే మీరు 4 years బ్యాక్ వచ్చి పట్టుకున్న రొట్టె మీ కోరికలు నెరవేరాయా? నెరవేరినాయి. ఇప్పుడు నేను మెడికల్ సీటు తెచ్చుకున్నాను, చదువుకుంటున్నాను మెడికల్. అంటే ఈ సంవత్సరము మీరు ఇక్కడ రొట్టెల పండుగలో ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? ఉద్యోగం రొట్టె తీసుకున్నాను. ఇంకో నెక్స్ట్ ఇయర్కి నాకు జాబ్ రావాలి, మెడికల్స్ అదే డాక్టర్గా, అందుకని ఉద్యోగం రొట్టె తీసుకున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి? కాళాస్త్రి నుంచి వస్తున్నాం. చెప్పండి. అంటే ఈ రోజు మీరు మొదటిసారి వచ్చారా ఈ రొట్టెల పండుగకి? లేదు 6 years నుంచి వస్తున్నాము. 6 yearsగా మమ్మీ విద్యా రొట్టె ఆరోగ్య రొట్టె పెడుతున్నారు. ఈసారి కూడా విద్యా రొట్టె ఆరోగ్య రొట్టె కోసమే వచ్చాం. అంటే గతంలో మీరు పట్టుకున్న రొట్టెలు మీరు కోరికలు ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు నెరవేరాయమ్మా? నా పరంగానే విద్యా రొట్టెకి వచ్చాము, ఆరోగ్య రొట్టెకి వచ్చాం. మా ఇంట్లో అందరికీ వచ్చింది. మా డాడీ జర్నలిస్ట్, అంకుల్ జర్నలిస్ట్ కాబట్టి సో వాళ్ళు కూడా న్యూస్ పరంగా వచ్చారు, మేము కూడా వస్తాం. ఒక 6-7 yearsగా మేము కూడా వస్తాము. అంటే ఈరోజు రొట్టెల పండుగ చివరి రోజు 5వ రోజు లక్షలాది మంది భక్తులు ఈ సొన్నాల చెరువు వద్ద ఉన్నారు. మీరు మొదటిసారి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు దర్గా ప్రాంగణంలో, మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ అట్మాస్ఫియర్? అంటే చాలా మంది నమ్మి వస్తున్నారు, కొత్తగా అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా మంది లైక్ ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం. ఈ రోజు నేను మ్యాక్సిమం చూసిన అందరూ పెళ్లి కోసం వస్తున్నారు. చాలా మంది పెళ్లి రొట్టె అవి ఇవి అడుగుతున్నారు. అండ్ బాగా జరుగుతుంది అని వాళ్ళ నమ్మకం బట్టి అందరికీ జరుగుతుంది. మా ఇంట్లో కూడా జరుగుతున్నాయి అన్నీ. మా ఇంట్లో పెళ్లి తీసుకున్నాం, పెళ్లి అయింది, ఉద్యోగం ఆరోగ్యం మాకు జరుగుతుంది. మొత్తం బాగుంది, నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది అన్నాం. బారాషే దర్గా వద్ద ఉన్న సొన్నాల చెరువులో మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మా తల్లి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. అంటే ఈరోజు రొట్టెల పండుగలో మొదటిసారి ఇక్కడికి వచ్చారా? ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. మేము సంతానం రొట్టె కోసం వచ్చాము, మాకు రొట్టె దొరికింది, అంతా చాలా బాగుంది చూడటానికి. అంటే ఎవరమ్మా మీకు ఎవరైనా చెప్పారా రొట్టెల పండుగలో కోరికలు నెరవేరుతాయని చెప్పి ఎవరైనా చెప్పారా? మా పిన్ని వాళ్ళు నెల్లూరులోనే ఉంటారండి, మా పిన్ని వాళ్ళు చెప్పారు, అందుకని రొట్టె తీసుకోవడానికి వచ్చాము ఈరోజు ఇక్కడికి.
అంటే ఏమని చెప్పారమ్మా మీ పిన్ని వాళ్ళు? ఇక్కడ రొట్టె తీసుకొని కోరిక కోరుకొని అది తీరితే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి రొట్టెలు పంచాలి అని చెప్పారండి. అంటే ఈరోజు మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది చివరి రోజు, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మీకు? చాలా బాగుందండి, మేనేజ్మెంట్ అంతా బాగుంది, ఎక్కడికక్కడ మొత్తం బాగా చూసుకుంటున్నారు. చెప్పండి తల్లి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఈ రొట్టెల పండుగకి? మేము నెల్లూరు నుంచి నెల్లూరునేనండి మాది. నెల్లూరు నుంచే వస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా వస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ మా బాబు డెలివరీ అప్పుడు వచ్చాము, అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నాం ఇక్కడికి. రీసెంట్గా నిన్న కూడా వచ్చాను, ఏఎస్పీ దీక్ష మేడం దగ్గర రొట్టె తీసుకొని వెళ్ళాను. ఇవాళ మా చెల్లి వచ్చింది అనేసి చెల్లిని తీసుకొని వచ్చాను ఇక్కడికి. గతంలో మీరు ఏ రొట్టె పట్టుకున్నారు, మీ కోరికలు నెరవేరాయమ్మా? కోరికలు అంటే 10 years బ్యాక్ మా బాబు డెలివరీ ప్రెగ్నెన్సీ కొంచెం కష్టంగా ఉన్నదండి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డాక్టర్స్ తీసేసేయాలి ప్రెగ్నెన్సీ అని అన్నారు. కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి సంతానం రొట్టె పట్టుకొని వెళ్ళినప్పుడు తర్వాత ఏమైందంటే నాకేమో బాబు కంటిన్యూ అయ్యి ప్రెగ్నెన్సీ నిలబడి బాబు పుట్టాడు. ఇంక అప్పటి నుంచి బాబుకి 5th month వచ్చిన ప్రతి ఇయరు నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. నేను అనుకున్నాడు అని జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా ఇల్లు కొనుక్కున్నాము, ఆరోగ్యం అనుకుంటున్నాము, ఆరోగ్యాలు అన్నీ బాగుంటున్నాయి. అంటే కొంచెం బాగుంది అనేసి అని సెంటిమెంట్గా వస్తున్నామండి ఇక్కడికి. అంటే ఈ ఏడాది ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? ఈ ఏడాది ఆరోగ్య రొట్టి, చదువు రొట్టి, ఉద్యోగ రొట్టి అవి పట్టుకున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా రొట్టెల పండుగకి? చిత్తూరు నుంచి వస్తాను. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఈ రొట్టెల పండుగ? ఫస్ట్ ఇయర్ అండి, నమ్మి వచ్చాను. ఎవరో చెప్తే చూసి నమ్మి వచ్చాను. అంటే ఎవరు ఏం చెప్పారమ్మా మీకు, ఏం నమ్మి వచ్చారు మీరు? ఇక్కడ అదే రొట్టెలు వదిలితే అనుకునేది జరుగుతుంది అనేసి అన్నారు, అందుకోసం వచ్చాను. అంటే ఈ సంవత్సరం మొదటిసారి వచ్చారు, ఏ రొట్టె పట్టుకున్నారమ్మా? ఆరోగ్య రొట్టె. కులంతో, మతంతో, ప్రాంతంతో పని లేకుండా కేవలం భక్తి విశ్వాసాలతో, ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాము. మా కోరికలు నెరవేరుతున్నాయంటూ భక్తులు దూర ప్రాంతాల నుంచి సుదీర్ఘ ప్రయాణాలు చేసుకుంటూ బాలశక్తిగా రొట్టెల పండుగలో ఉన్న సొన్నాల చెరువు వద్ద తమ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చి రొట్టెల మార్చుకునే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈరోజు చివరి రోజు అయినప్పటికీ 5వ రోజు ఇక్కడ భక్తులు లక్షల సంఖ్యలో భక్తులైతే ఈ సొన్నాల చెరువు వద్ద చేరుకొని తమ కోరికల రొట్టెలు అంటే సౌభాగ్య రొట్టె, పెళ్లి రొట్టె, వివాహ రొట్టె, అనేక రకాల కోరికల రొట్టెలు మార్చుకొని తమ గమ్యాలకైతే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని చెప్పి ఆశిస్తుంది మా ఛానల్లో. కెమెరా పర్సన్ మంజుతో భాష, Time9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది Time9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.